అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు పూర్తి కావస్తున్న వైసీపీ ప్రభుత్వం ఇంకా అప్పుల వేట కొనసాగిస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అప్పుల అనుమతి అయిపోవడంతో తమకు అలవాటైన అడ్డదారిలో బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే బేవరేజెస్ కార్పొరేషన్ తరపున మార్కెట్లో బ్రోకరేజ్ వ్యవహారాలు చూసే కంపెనీ ట్రస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తో కాంట్రాక్ట్ ను మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ప్రభుత్వ అవసరాల కోసం మరో 19,000 కోట్ల రూపాయల అప్పు కావాలని, ఈ మొత్తాన్ని బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా తెచ్చేందుకు ఈ కంపెనీతో ఒప్పందం గడువును మరో ఏడాది పొడిగిస్తున్నామని జీవోలో పేర్కొంది. 2023 డిసెంబర్లోనే ఈ సంస్థతో ఒప్పందం ముగిసిపోయింది. ఇప్పుడు మరో ఏడాది అంటే 2024 డిసెంబర్ 31 వరకు ఒప్పందం గడువును ప్రభుత్వం పొడిగించింది. మార్కెట్లో బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్లు ఎప్పుడు విడుదల చేసినా కనీసం 2,000 కోట్లు లేదా ఆపైన అప్పు ఖచ్చితంగా తేవాలని, 2,000 కోట్లకు తక్కువగా తేకూడదని జీవోలో నిబంధన విధించింది. గత ఏడాది ఆగస్టులో బేవరేజెస్ కార్పొరేషన్ తరపున ఈ సంస్థ 11,600 కోట్ల అప్పు కోసం బాండ్లు విడుదల చేయగా ఒక్కటంటే ఒక్క బాండ్ కూడా అమ్ముడుపోలేదు. అంతకుముందు 2023 మే 15న కూడా విఫలమైంది. ఏపీ ప్రభుత్వం బేవరేజెస్ ద్వారా తెచ్చిన అప్పులను ఆదాయం సమకూర్చే ప్రాజెక్టులో కాకుండా రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుతోందని ఇన్వెస్టర్లకు ఒక స్పష్టత ఉంది. అందుకే ఒక్క బాండ్ కూడా అమ్ముడుపోలేదు. ఇప్పుడు మరో 19,000 కోట్ల అప్పునకు ప్లాన్ చేస్తున్నారు. కానీ వీటిని కూడా ఎవ్వరూ కొనే అవకాశం ఉండదని ఇప్పటికే మార్కెట్లో ఉన్న బాండ్ల రేటింగ్ AA+ నుంచి Bకి తగ్గిపోయిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ట్రస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థకు ఇచ్చే ఫీజును 1.44% నిర్ణయించారు. అయితే ఈ 1.44% దేనిలో అనేది జీవోలో పేర్కొనలేదు. తెచ్చిన మొత్తం అప్పుల్లోనా, బేవరేజెస్ కార్పొరేషన్ కు మళ్లిస్తున్న ఆదాయంలోనా, ఖజానాకు చేరే మద్యం ఆదాయంలోనా అనేది స్పష్టత లేదు. ఇప్పటి వరకు బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా దాదాపు 25,000 కోట్ల అప్పు తెచ్చారు. ఒకవేళ ఇందులో 1.44% అనుకుంటే దాదాపు 28 కోట్ల వరకు ఆ సంస్థకు ఫీజు కింద చెల్లించినట్టు. ఇది కాకుండా ఇంకేదైనా ఉందా అనేది స్పష్టత లేదు. కాగా 2021లో టెండర్ ద్వారా ట్రస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ను నియమించుకున్నారు. ఆ తర్వాత ఏడాది టెండర్ లేకుండా నామినేషన్ విధానంలో మళ్లీ ఆ సంస్థనే కొనసాగించారు. ఇటీవల ఆ సంస్థనే మరో ఏడాది పాటు కొనసాగిస్తూ జీవో ఇచ్చారు. మూడేళ్ల నుంచి బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా పలు దఫాలుగా లిస్టెడ్, నాన్ లిస్టెడ్ కేటగిరీల కింద 25,000 కోట్ల అప్పు తెచ్చారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ బాండ్ల రేటింగ్ ను సంస్థలు తగ్గించాయి. ఈ 25,000 కోట్ల విలువైన బాండ్లు కొన్న ఇన్వెస్టర్లు ఇప్పుడు వాటిని అమ్ముకుని బయటపడదామని చూస్తున్నప్పటికీ కొనేవారెవరూ లేకపోవడంతో లాభోదిబోం అంటున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రానికి 4 విడతలుగా 69,000 కోట్ల అప్పులు తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. 10 రోజుల క్రితమే ఈ మొత్తాన్ని ప్రభుత్వం వాడేసింది. దీంతో రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారి కొత్త అప్పును అనుమతి కోసం ఢిల్లీలో మకాం వేశారు. మరోవైపు బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కూడా అప్పుల కోసం ప్రయత్నిస్తున్నారు.